రక్షణ టీమ్ ఛానల్ని చూస్తున్న వీక్షకులందరికీ ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవుడు మళ్ళీ మనల్ని ఒక దగ్గర చేర్చి మరి వాక్యానుసారంగా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, యేసు రాజా నీకు వందనాలు ప్రభువా, గొప్ప దేవుడో రాజా యేసు ప్రభువా. మరి వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో రాజా వాక్యానుసారంగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి యేసు ప్రభువా నీ మార్గంలో మేము నడుస్తకు మా కృపను అనుగ్రహించమని, వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ప్రభువా నీరు గట్టి ఫలింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వాక్య ధ్యానంలో లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు ధ్యానిద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వచనాలు చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మనకి ఏంటంటే మార్తా మరియా గురించి అక్కడ జరిగిన సంఘటనల గురించి రాయబడి ఉందన్నమాట. సో ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. సో 38వ వచనం, నౌ ఇట్ కేమ్ టు పాస్ యాజ్ దే వెంట్ that he entered into a certain village, and a certain woman named Martha received him into her house. ఇక్కడ 38వ వచనంలో ఏమని ఉందంటే, యేసయ్య ఒక విలేజ్ నుంచి వెళ్తుంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఏంటంటే మార్త. ఈమె ఏం చేసిందంట, యేసయ్య అటు నుంచి వెళ్తుంటే యేసయ్య మా ఇంటికి రావా అని చెప్పి యేసయ్యని ఇంటికి ఆహ్వానించిందంట. అప్పుడు ఏం జరిగింది, and she had a sister called Mary, which also sat at Jesus' feet and heard his word. యేసయ్యను పిలిచిన తర్వాత యేసయ్య ఏం చేసిందంట, మార్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మార్తకి ఇంకొక సిస్టర్ ఉందంట. ఆమె పేరేంటి, మేరీ. అయితే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మార్తా ఇంటికి పిలిచింది, ఆమెకు ఒక సిస్టర్ ఉంది మేరీ. యేసయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏం చేస్తున్నాడంటే, ఒక దగ్గర కూర్చొని ఒక పరలోక రాజ్య విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే యేసయ్య వాళ్ళకి బోధిస్తున్నాడు. పరలోక రాజ్య విషయాలన్నీ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఈ మేరీ అంటే మార్తా వాళ్ళ సిస్టర్ మేరీ ఏం చేసిందంట, వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుందంట. ఎక్కడ కూర్చుంది, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. కూర్చున్న తర్వాత అక్కడ ఏం జరిగింది, 40వ వచనంలో, but Martha was cumbered about much serving, and came to him and said, Lord, dost thou not care that my sister hath left me to serve alone? Bid her therefore that she help me. అయితే మార్త ఏం చేస్తుందంటే, ఇప్పుడు విస్తారమైన పని పెట్టుకుందంట. పెట్టుకొని ఏం చేస్తుంది, ఆ వర్క్ చేస్తూ ఉంది. ఏం వర్క్ చేస్తుంది, ఇప్పుడు యేసయ్యని ఇంటికి పిలిచింది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలా, భోజనం ఏర్పాటు చేయాలి. మార్త ఏం చేస్తుందంటే, ఆ భోజనం ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది. మేరీ ఏం చేస్తుంది, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్పే మాటలన్నీ కూడా వింటా ఉంది. సో మార్త ఏం చేసిందంటే, ఆమె పని చేస్తుంది, ఆమెకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, ఒక్కతే కష్టపడుతుంది. అటు చూస్తే సిస్టర్ ఏం చేస్తుంది, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఈమెకు వెంటనే ఏమొచ్చింది, కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది, ఒక్కదాన్నే కష్టపడుతున్నా, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి కోపం వచ్చి వెంటనే ఏం చేసింది, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఎవరిని అంటుంది తెలుసా, మేరీని అనట్లేదు, యేసయ్యని అంటుంది డైరెక్ట్గా. ఏమని అంటుంది, యేసయ్య నేను అంత కష్టపడుతున్నాను, నీకు చింత లేదా, మేరీని నా దగ్గరికి పంపించి నాకు సాయం చేయమని చెప్పు అని చెప్పి అంటుంది. ఎవరితో అంటుంది, డైరెక్ట్గా యేసయ్యతోటే అంటుంది. తర్వాత వచనం చూద్దాం. And Jesus answered and said unto her, Martha, Martha, thou art careful and troubled about many things. అప్పుడు యేసయ్య మార్తా అన్నాడంట, మార్తా మార్తా అని పిలిచాడంట. మార్తా మార్తా అని పిలిచి, నువ్వు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు అనేక విషయాల గురించి ఏం చేస్తున్నావు, చింతిస్తున్నావు. ఇంకేమంటున్నాడు, బట్ వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్, అండ్ మేరీ హ్యాడ్ చోజన్ దట్ గుడ్ పార్ట్ విచ్ షల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. కానీ
ఒకటి మాత్రం చాలా అవసరం. ఆ చాలా అవసరమైన విషయం ఏంటి? మేరీ సెలెక్ట్ చేసుకున్న విషయం. అది ఆమె యొద్ద నుండి తీయబడదు. అది ఆమె ఓన్ చేసుకుంది. కాబట్టి ఆమె దగ్గర నుంచి అది తీయబడదు అని యేసయ్య చెప్తున్నాడు. ఈ వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 38వ వచనం నుంచి 42 వచనాల వరకు మనం చూసుకున్నాం. ఇప్పుడు మనకు స్టోరీ అర్థమైంది కదా! ఒక ఇంట్లో మార్తా, మేరీ ఇద్దరున్నారు. మార్తా యేసయ్యని పిలిచింది. పిలిచిన తర్వాత యేసయ్య ఇంట్లోకి వచ్చాక యేసయ్య పరలోక రాజ్య విషయాలు బోధిస్తుంటే, మేరీ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వింటుంటే మార్తా పని చేస్తూ ఉంది. మార్తా కోపం వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? మేరీని పంపించు అంటే యేసయ్య ఏమన్నాడు? మార్తా మార్తా నువ్వు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు కాబట్టి, కానీ ఒక్కటే ప్రాముఖ్యమైనది, ఒకటే అవసరమైంది. అది మేరీ సెలెక్ట్ చేసుకుంది. అది ఆమె యొద్ద నుంచి తీయబడదు అని చెప్పి యేసయ్య చెప్పాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీని మనం ఇప్పుడు ధ్యానిద్దాం క్లియర్‌గా. అసలు ఏంటి? ఏం జరిగింది? హల్లెలూయా! సో, ఫస్ట్ మనం క్లియర్‌గా స్టోరీలో చూస్తే యేసయ్య వెళ్తుంటే ఇంటికి పిలిచిందెవరు? మార్తా. మేరీ పిలిచిందా? పిలవలేదు. మార్తా పిలిచింది యేసయ్యని. సరే, యేసయ్యని పిలిచిన తర్వాత యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసయ్య పరలోక రాజ్య విషయాలు చెప్తా ఉంటే మార్తా ఏం చేయాలా? పిలిచిందెవరు? మార్తా. మార్తా ఏం చేయాలా? ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి పిలిచినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మనం పోయి మన పనులు మనం చేసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వచ్చిన వాళ్ళు? అవునా కదా! మరి నన్నెందుకు ఆమె ఇంట్లో పని ఆమె చేసుకునేటప్పుడు మరి మనల్ని ఎందుకు పిలిచినట్టు? సో, యేసయ్యని పిలిచింది. కరెక్టే, ఫైన్. యేసయ్యని ఎందుకు పిలిచింది? ఆయన కొన్ని విషయాలు బోధిస్తాడనే కదా! మరి బోధించే టైంలో అక్కడుండకుండా మార్తా ఏం చేస్తుంది? పని చేస్తుంది. మార్తా ఏం చేస్తుంది? వర్క్ చేసుకుంటుంది. అరే పిలిచాను కరెక్టే, ఆయనకు భోజనం పెట్టాలి నేను అని చెప్పేసి ఆ పనంతా పెట్టుకొని ఆ వర్క్ చేస్తా కూర్చుంది. యేసయ్య మాటలు చెప్తున్నాడు. కానీ మేరీ ఏం చేసింది? నేను మాటలు వినాలి. పిలిచింది మేరీ కాదు, మార్తా పిలిచింది. కానీ ఇంట్రెస్ట్ ఎవరికుంది? మేరీకుంది. మేరీ ఏం చేసింది? పనెప్పుడు చేసుకునేదే. కానీ యేసయ్య ఎప్పుడు మన ఇంటికి రాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు నేను వినాలని చెప్పి మేరీ ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్తున్న ప్రతి విషయం వింటా ఉంది. ప్రతి విషయం వింటా ఉంది. హల్లెలూయా! ఈరోజు చాలామంది ఇలా అయిపోయారు. చాలామంది. గమనించండి, ఏ ప్రేయర్ మీటింగ్‌కెళ్ళినా, ఎవరింటికి ప్రేయర్‌కి పిలిచినా, ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అవుతది, అక్కడ వంట స్టార్ట్ అవుతది. ప్రేయర్ స్టార్ట్ అయిన నుంచి ప్రేయర్ కంప్లీట్ అయ్యేదాకా ఆ సిస్టర్ గానీ, ఆ బ్రదర్ గానీ ఆ కిచెన్‌లోనే ఉంటారు. దేవుని వాక్యం వినే సిచ్యువేషన్ లేదు. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తది. ప్రేయర్‌కి ఎందుకు పిలిచారు? దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రేయర్‌కి ఎందుకు పిలిచినావు? దేవుని మాటలు వినాలనే కదా! మరి ప్రేయర్‌కి పిలిచినప్పుడు నువ్వు అక్కడ ప్రార్థనలో కూర్చోకపోతే ఏమన్నా అర్థం ఉందా? ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మంది ఇప్పుడు అట్లనే అయిపోయారు. ప్రేయర్ స్టార్ట్ అవ్వంగానే వీళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ప్రేయర్ పెట్టుకున్నారో వాళ్ళే కూర్చోవట్లేదు ప్రార్థనలో. వెళ్ళి వీళ్ళకి కావాల్సినన్ని రెడీ చేసుకుంటా కూర్చుంటున్నారు. మరి దేవుడు వాక్యం ఎవరి కోసం సిద్ధపరిచినట్టు? బర్త్‌డే మీటింగ్ పెట్టుకుంటారు. అక్కడే ఉంటారు. హల్లెలూయా! అందరూ అక్కడే ఉంటారు. మరి వాక్యం గృహస్థులకే కదా! వాళ్ళు వినాలని దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు మాటలు వినడానికి రెడీగా లేవు. వర్క్ చేసుకుంటా ఉన్నావు. చాలా మంది ఈరోజు ఈ జనరేషన్‌లో మొత్తం అలాగే అయిపోయారు. పేరుకి మాత్రమే ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటున్నారు గానీ, ప్రార్థనలో కూర్చోవట్లేదు. ప్రార్థనలో కూర్చోవట్లేదు. వర్క్స్‌లో బిజీగా ఉన్నారు. పనులు చేసుకుంటా ఉంటున్నారు. లాస్ట్‌కి ఆమెన్ అనే టైంకి వస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ మెయిన్ ఆలోచన ఎట్లయిపోయిందంటే, బాగా వడ్డిచ్చేస్తారు పాస్టర్‌కి. వడ్డిచ్చేస్తే ఏమనుకుంటారో తెలుసా? ప్రేమ ఎక్కువుందనుకుంటారు. ఆళ్ళ ప్రేమంతా వడ్డించడంలో చూపిస్తారు. పాస్టర్ గారు ఇదేసుకోండి, ఇంకేసుకోండి, ఇంకేసుకోండి. నువ్వు ప్రార్థనలో కూసోకుండా వడ్డిస్తా ఉంటే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు మనుషులు మెప్పించడానికి చేస్తున్నావా? ఎవరి కోసం జీవిస్తున్నావు నువ్వు? హల్లెలూయా! చాలా మంది వడ్డించే విషయంలో, ఫుడ్ పెట్టే విషయంలోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ, అరే మనం ప్రార్థన పెట్టుకుంది దేవుని వాక్యం వినాలని. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని. దాని గురించి కదా మనం ప్రార్థన పెట్టుకున్నది. అది పక్కకు పెట్టేసేసి ప్రేయర్ అయిపోయేదాకా అక్కడ వర్క్ చేసి, ప్రేయర్ అయిపోగానే వడ్డించే పనిలో బిజీగా ఉంటారు. ఎక్కువ వడ్డించేస్తే నాకు ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. నిజంగా ఒక విషయం చెప్తున్నాను. నిజమైన సేవకునికి
ఆనందం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? సంతోషం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నువ్వు కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు కాదు, నువ్వు దేవునిలో ఆత్మీయతలో ఎదిగినప్పుడు నిజమైన సేవకునికి సంతోషం. నువ్వు ఎదిగినప్పుడు సంతోషిస్తాడు. నువ్వు కడుపు నిండా అన్నం పెట్టావనో కాదు. హల్లెలూయా. నిజమైన సేవకునికి సంతోషం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ సంఘస్థులు ఎదిగినప్పుడు సంతోషం ఉంటుంది, ఆత్మీయతలో ఎదిగినప్పుడు సంతోషం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం మార్తలాగా ఈ విధంగా బిహేవ్ చేయడానికి వీలదు. అది ఇంపార్టెంటే. ఇప్పుడు ఆహారం ఇంపార్టెంటే, నేను కాదనట్లేదు. టైమింగ్ తప్పు అక్కడ. నువ్వు ఆ టైంలో ఏం చేయాలా? వాక్యం వినాలా. కానీ నువ్వేం చేస్తున్నావు? పని చేస్తున్నావు. మరి వాక్యం దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచినట్టు? నువ్వు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? దేవుని వాక్యానికి ఇస్తున్నావా, పనికి ఇస్తున్నావా? మనం అది ఆలోచించుకోవాలి. చాలామంది ఏమైపోతున్నారంటే ఇవాళ విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత బిజీ చేసుకుంటున్నారంటే దేవుని దగ్గర సమయం గడపడానికి వాళ్ళ దగ్గర టైమే లేదు. అసలు టైమే లేదు. పొద్దున లేవాలా, రెడీ అవ్వాలా, ఆఫీస్కి వెళ్ళిపోవాలా, సాయంత్రం దాకా వర్క్, ఇంటికి రాగానే 2-3 ఛానల్స్ పెట్టుకోవాలా, మంచిగా హ్యాపీగా నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలా, క్లోజ్. ప్రతిరోజు దినచర్య అదే అయిపోతుంది. దేవునితో గడపడానికి వాళ్ళ దగ్గర సమయం లేదు అసలు. బిజీ చేసేసుకుంటున్నారు, వాళ్ళు చాలా బిజీ చేసుకుంటున్నారు. అంత బిజీ చేసుకున్న వాళ్ళు ఏమవుతారో తెలుసా? నేనే గొప్ప పని చేసుకుంటున్నాను ఫీల్ అవుతారు. ఎందుకంటున్నానంటే ఈ మాట వాక్యంలో ఉంది. ఎందుకంటే మార్త అనుకుంటుంది ఏమని? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. వాక్యం వినాల్సిన టైంలో మార్త కష్టపడుతుంది. కష్టపడడం తప్పనట్లేదు, ఆ టైమింగ్ తప్పు. నువ్వు వాక్యం వినాలి ఆ టైంలో, తర్వాత వంట చేసుకో. వాక్యం దేవుడు చెప్పే మాటలు శ్రేష్టమైన మాటలు, అవి నీకు మళ్ళీ దొరకవు. ఆ టైంలో విని తర్వాత పని చేసుకుంటే ఏమన్నా తప్పుందా? దేవుడు ఏమైనా కొడతాడా? నిన్ను తిడతాడా? వదిలి వెళ్ళిపోతాడా? లేదు కదా. కాబట్టి మనం ఇది ఆలోచించుకోవాలా, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ప్రార్థన టైంలో ప్రార్థన కూర్చోవట్లేదు, వాక్యం టైంలో వాక్యం దగ్గర చర్చిలో కూర్చొని వినట్లేదు వాక్యం, బయటకు వెళ్ళిపోతున్నారు, ఫోన్స్ ఆపరేట్ చేస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మనం అలా ఉండొద్దని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతున్నాడు. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. అదే కాకుండా తర్వాత చూడండి, మార్త ఏం చేస్తుంది తెలుసా? ఆమె కష్టపడుతుంది. సో ఆమెకు అదే ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోటి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటుంది తెలుసా? యేసయ్య, నేను అంత కష్టపడుతున్నాను, నీకు చింత లేదా అన్నది. ఎవరన్నది? మేరీని అనలేదు, డైరెక్ట్గా యేసయ్యని అన్నది. యేసయ్యని ఎందుకు పిలిపించినావు నువ్వు ఇంటికి? తిట్టడానికా? ఆయనను మాటలు అనడానికా? ఇప్పుడు యేసయ్యని మాట అంటుందా లేదా? యేసయ్య నీకు చింత లేదా అని. ఎవరు? మార్తనే అంటుంది. యేసయ్యని పిలిపించిందే ఆమె. యేసయ్య అడగలే నన్ను ఇంటికి ఇన్వైట్ చేయని. యేసయ్యని పిలిపించిన తర్వాత మళ్ళీ యేసయ్యని అంటుంది, యేసయ్య నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? మేరీని పంపించి అంటుంది. యేసయ్యని నువ్వు ఇంటికి పిలిపించిన పర్పస్ ఏంటి? ఫుడ్ పెట్టడానికా? అది కాదు కదా. యేసయ్యని ఇంటికి ఎందుకు పిలిపించినావు? ఆయన చెప్పే మాటలు వినడానికి పిలిపించినావు నువ్వు, ఆత్మీయ ఆహారం కోసం పిలిపించినావు నువ్వు. అది పక్కకు పెట్టి శారీరకమైన ఆహారం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. ప్రయాసపడ్డమే కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి ఎవరిని అంటుంది? యేసయ్యనే అంటుంది. ఏమని? యేసయ్య నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, నీకు చింత లేదా? మేరీని పంపించు. ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారు చూసారా సామెత. ఇద్దరిని ఒకటేసారి కలపంటుంది. నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా? మేరీని పంపించు. మేరీని యేసయ్యని ఇద్దరిని కలిపి ఒకటే మాటలు అంటుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కువ విస్తారమైన పని పెట్టుకున్నప్పుడు ఎక్కువ చిరాకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చిరాకు ఎక్కువ ఉంటుంది నీకు. ఎవరైనా పలకరించినా కూడా ఇట్లా చూస్తావు కోపంగా. కొంతమంది ఉంటారు అట్లా బిహేవ్ చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళొస్తుంటారు, ఇక ఇంటికి రాగానే చూడాలి వాళ్ళ మీద చిరాకు, వీళ్ళ మీద చిరాకు, అక్కడిది ఇక్కడ చిరాకు చూపిస్తూ ఉంటారు. జనరల్గా ఎవరైతే విస్తారమైన పని పెట్టుకుంటారో వాళ్ళకి చిరాకు ఎక్కువ ఉంటుంది, టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మార్తా మార్తా, ఎంత మంచి పిలిచాడు. మార్త ఏమన్నది? నీకు చింత లేదా అన్నది యేసయ్యని డైరెక్ట్గా. కానీ యేసయ్య చూడండి ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో, మార్తా మార్తా. ఒకటి గమనించుకోండి, దేవుడు ఎప్పుడైనా వాళ్ళ బిడ్డల్ని ఖచ్చితంగా 2 సార్లు పిలుస్తాడు. మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా సమూయేల్ సమూయేల్ అని 2 సార్లు పిలుస్తాడు. సౌలా సౌలా అని 2 సార్లు పిలుస్తాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలా సౌలా అని చెప్పి దేవుడు పిలుస్తాడు. మనం ఇది గమనించుకోవాలి. దేవుడు ఎప్పుడైనా బిడ్డను పిలిచేటప్పుడు 2 సార్లు పిలుస్తూ ఉంటాడు. అట్లనే మార్తాను కూడా ప్రేమతోటి మార్తా మార్తా అని చెప్పి 2 సార్లు పిలిచాడు.
పిలిచి ఏమంటున్నాడో తెలుసా? దౌ ఆర్ట్ కేర్ఫుల్ అండ్ ట్రబుల్డ్ అబౌట్ మెనీ థింగ్స్. నువ్వు అనేక విషయాల గురించి ఏం చేస్తున్నావు? చింతిస్తున్నావు. చాలా క్లియర్గా స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు. ఫస్ట్ మాట దేవుడు మార్తతో ఏమన్నాడు తెలుసా? నువ్వు అనేకమైన విషయాల గురించి ఏం చేస్తున్నావు? చింతిస్తున్నావు. చింత నిన్ను తొందరపాటులోకి నడిపిస్తుంది. ఎక్కువ చింతించినప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? త్వరపడి డెసిషన్స్ తీసేసుకుంటావు. నిర్ణయాలు తొందరగా తీసేసుకుంటావు. ఆ టెన్షన్లో, ఆ ఆలోచనలో త్వరగా డెసిషన్ తీసేసుకుంటావు. అవి నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఈ మార్త కూడా ఏం చేస్తుంది తెలుసా? అనేకమైన విషయాల గురించి చింతిస్తుందంట. అరే అది చేయాలి, ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంది, ఇవన్నిటి గురించి చూస్తూ ఉన్నది. దేవుడు క్లియర్గా ఒకటే మాట చెప్తున్నాడు మార్తతోటి, మార్తా నువ్వు అనేకమైన విషయాల గురించి చింతిస్తున్నావు. ఆ చింత వల్ల నువ్వు తొందరపాటు పడదు. ఇప్పుడు తొందరపడి వేసాను ఒక మాట అనలే. మనం కూడా చూడండి, గమనించండి, చాలాసార్లు మనం విస్తారమైన పని పెట్టుకున్నప్పుడు, చాలా వర్క్స్ చేస్తున్నప్పుడు, మనం చింతించినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో తొందరపడి డెసిషన్ తీసేసుకుంటాం. ఆ తొందరపాటు వల్ల మనం తీసుకున్న డెసిషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్లో పడుతున్నారు చాలామంది. అందుకే యేసయ్య ఏం మాట చెప్తున్నాడు తెలుసా? లాస్ట్ వచనంలో, 42వ వచనంలో, బట్ వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. ఒక్కటి అవసరం. దేవుడు 4 అవసరం అని చెప్పలే యేసయ్య. ఒక్కటి మాత్రమే అవసరం అంటున్నాడు యేసయ్య. ఒక్కటి మాత్రమే అవసరం అంటున్నాడు. వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. ఆ ఒక్క విషయం ఏంటి? అండ్ మేరీ హ్యాడ్ చూజన్ దట్ గుడ్ పార్ట్. ఎవరు సెలెక్ట్ చేసుకున్నారంట? అది మేరీ సెలెక్ట్ చేసుకుంది ఏంటి? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన చెప్పే మాటలు వినడం. ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. నువ్వు అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నామో, అన్నీ ఇంపార్టెంట్ కాదు. ఒక్కటే ఇంపార్టెంట్. 4 ఇంపార్టెంట్ యేసయ్య చెప్పట్లే. ఒక్కటే విషయం ఇంపార్టెంట్. ఆ ఒక్క విషయం ఏంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం. మనం అది నేర్చుకోవాలి మన జీవితంలో. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకున్నది? మేరీ నేర్చుకుంది. కూర్చుంది యేసయ్య దగ్గర. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన విషయాలు వింటుంది. ఏమంటున్నాడు యేసయ్య క్లియర్గా? విచ్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హెర్. ఆమె యుద్ధ నుండి అది తీసివేయబడదంట. ఆమెలో ఆ గుణాన్ని అవలంబించుకుందామా. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? ఆమె యుద్ధ నుండి అది తీయలేమంటున్నాడు. ఆమె సెలెక్ట్ చేసుకుంది ఆ పార్ట్ని. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు? విస్తారమైన విషయాలు ఉండాలనుకుంటున్నావా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలనుకుంటున్నావా? చూడండి, మనం ప్రతిరోజు లోకంలో మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా రావచ్చు, లైక్ అప్పులు, లైక్ ఫైనాన్షియల్, హెల్త్ విషయంలో, ఇట్లా అనేక విషయాల్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం చింతిస్తూ ఉంటాం. ఆ చింతలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈరోజు మనతోటి? ఒక్క విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఒక విషయమే ఇంపార్టెంట్, అన్నీ కాదు. ఒక్క విషయమే ఇంపార్టెంట్. ఆ ఒక్క విషయం ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. మనం అది నేర్చుకుందాం. ఆయన పాదాల దగ్గర కూర్చునే విషయంలో మనం ముందుందాం. మిగతా విషయాల్లో కాదు. అన్ని విషయాల్లో మనం చింతించడానికి వీల్లేదు. యేసయ్య ఒకటే చెప్తున్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం మనము నేర్చుకోవాలి. పొద్దున్నే లేచి మనం ఏం చేయాలా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలా. మిగతా టెన్షన్స్ అన్నీ ఆయన చూసుకుంటాడు. మనం లేచి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకోవాలా. పొద్దున్నే లేచి ఏం చేయాలంటే ఫస్ట్ టైం మనం దేవునికి ఇవ్వాలి. మిగతా టైం అంతా కూడా ఇవ్వచ్చు, నేనేం తప్పనట్లేదు. కానీ పొద్దున్నే ఫస్ట్ టైం దేవునికి ఎందుకు ఇవ్వాలంటున్నాను తెలుసా? దేవుడు ఎప్పుడన్నా ప్రయారిటీ లెవెల్స్ చూస్తాడు. నువ్వు ఏ ఫస్ట్ పొజిషన్ని దేవుడికి ఇస్తున్నావు. పొద్దున్నే లేచి మనం ఆ ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చేసామనుకోండి, దేవుడు చాలా సంతోషిస్తాడు. పొద్దున్నే లేచి మనం ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయకముందు మనం ఏం చేయాలంటే మన ఫస్ట్ టైం దేవునికి ఇచ్చేయాలి. ఫస్ట్ టైం దేవునికి ఇచ్చేయాల. నువ్వు లేచి ఇంకా నీ పాదాలు భూమికి టచ్ అవ్వక ముందే నువ్వు ప్రార్థనలో గడపాలి. దేవుని పాదాల దగ్గర కూర్చోవాలా. కూర్చొని, ప్రభువా ఒక నూతన రోజుని ఇచ్చావు ప్రభువా, మళ్ళీ ఈ డేట్ మనకి రాదు, ఒక నూతన రోజుని ఇచ్చావు ప్రభువా, మరి ఈరోజు నా పనులన్నింటిలో నువ్వు తోడుగుండి నడిపించు ప్రభువా. ఒకవేళ నీ చిత్తమైతే నన్ను నీ సేవలో వాడుకో ప్రభువా. నన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నావు ఈరోజు, అక్కడికి నన్ను నడిపించు ప్రభువా. నా ప్రతి పనిలో సక్సెస్ దయచే ప్రభువా అని చెప్పి నువ్వు దేవునికి ప్రార్థన చేసావు అనుకో, ఆయన పాదాల దగ్గర కూర్చొని పొద్దున్నే ప్రార్థన చేసావు అనుకోండి, ఆ డే మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ డే మొత్తాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. అనేక విషయాల గురించి నువ్వు చింతించకుండా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకున్నప్పుడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అది అలవాటు చేసుకోవట్లేదు. విస్తారమైన పనుల గురించి చింతిస్తున్నాం.
దానివల్ల నువ్వు తొందరపడతావు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతావు. కానీ దేవుడు చెప్తున్న ఒక్క విషయం ఏంటి తెలుసా? నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. యేసయ్య కూడా ప్రతిరోజు పాదాల దగ్గర ఆయన ఏం చేసేవాడంటే వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు ఏకాంతంగా. ప్రార్థనలో గడిపి తండ్రితోటి రోజు మాట్లాడేవాడు. చూడండి, ఒక రిఫరెన్స్ చెప్తాను. మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1:35. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అండ్ ఇన్ ద మార్నింగ్ రైజింగ్ అప్ గ్రేట్ వైల్ బిఫోర్ డే. పొద్దున్నే, ఇంకా తెల్లవారక ముందే, చాలా ముందు ఏం చేశాడంటే యేసయ్య, హీ వెంట్ అవుట్ అండ్ డిపార్టెడ్ ఇన్ టు ఎ సోలిటరీ ప్లేస్ అండ్ దేర్ ప్రేడ్. అక్కడ నుంచి యేసయ్య వెళ్ళిపోయిందంట. పొద్దున్నే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసయ్య లేచి ఏం చేసిండంట, ఏ ప్లేస్లో అయితే ఎవ్వరు ఉండరో, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదో అక్కడికి యేసయ్య వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. యేసయ్యని చూసి మనం నేర్చుకోవాలా. ఏం చేస్తున్నాడు యేసయ్య? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏంటి, ఈరోజు ఏం చేయాలి, అవన్నీ విషయాలు తండ్రి దగ్గర కూర్చొని ప్రార్థనలో గడుపుతున్నాడు. ఎవరు డిస్టర్బెన్స్ చేయని ప్లేస్కి వెళ్తున్నాడు. సో ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు యేసయ్య. మనం కూడా మన జీవితంలో అట్లాంటి ఒక టైం పెట్టుకోవాలా. యేసయ్యనే పొద్దున్నే లేచి తండ్రి దగ్గర గడిపినప్పుడు మనం ఎంతటి వారం? చాలామంది నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తారో తెలుసా? బ్రదర్ నేను సాయంత్రం 5 తర్వాత ఫ్రీ ఉంటాను బ్రదర్, ఆ టైంలో ప్రేయర్లో కూర్చుంటాను. 4 o'clock అట్లా ఫ్రీగా ఉంటాను, అప్పుడు ప్రార్థన చేసుకుంటాను. అంటే నువ్వు ఫ్రీ ఉంటే దేవునికి టైం ఇస్తావా, లేకపోతే టైం ఇవ్వవా? అంటే దేవుడు నీ దృష్టికి ఎట్లున్నాడు? దేవుడు నీ దృష్టికి ఎట్లా కనిపిస్తున్నాడు? నీకు టైం ఉంటే ఇస్తావు, లేకపోతే ఇవ్వవా? టైం ఉంటే ఇవ్వద్దని కాదు, టైం ఉంటే గడపండి, కానీ ఫస్ట్ టైం దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నీ జీవితంలో ఫస్ట్ టైము దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. పొద్దున్నే లేవంగానే ఆ డేను ఇంకా స్టార్ట్ చేయకముందే ఫస్ట్ టైం దేవునికి ఇస్తే దేవుడు నేను మిగతా టైం అంతా ఆశీర్వదిస్తాడు. మిగతా టైం నీకు ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రార్థనలో గడుపు, వాక్యం చదువుకో, తప్పులేదు. కానీ నేను టైం ఉంటేనే ఇస్తా, దేవుడు కూడా నాకు టైం ఉంటేనే నిన్ను ఆశీర్వదిస్తా అంటే ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించండి. మనకు మాత్రం ఆశీర్వాదాలన్నీ ఫస్ట్ రావాలా, అవునా కదా? మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఫస్ట్ ఎదగాల, నేను ఫస్ట్ అది అవ్వాలా, నేను ఫస్ట్ ఇది అవ్వాలా. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనం ఎట్లా ఆలోచిస్తాం? టైం ఉంటే ఇస్తాం. యేసయ్య చూడండి, టైం ఉంటే ఇస్తాను లేదు. యేసయ్య పొద్దున్నే ఇంకా చీకటి ఉన్నప్పుడే లేచి వెళ్ళిపోయాడు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైపోయిందంటే యేసయ్య టైం ఇవ్వడానికి లేదు. ఆ టైంలో యేసయ్య ఏం చేసిండు తెలుసా? టైం తీసుకొని ఇచ్చిండు. చూడండి, మత్తయి సువార్త 14:22 చూడండి. మత్తయి సువార్త 14:22 ఏమని రాయబడి ఉందంటే, అండ్ స్ట్రైట్ అవే జీసస్ కన్స్ట్రైన్డ్ హిస్ డిసైపుల్స్ టు గెట్ ఇన్ టు ద షిప్ అండ్ టు గో బిఫోర్ హిమ్ unto the other side while he sent the multitudes away. And when he had sent the multitudes away, he went up into a mountain apart to pray, and when the evening was come, he was there alone. శిష్యులు యేసయ్యతో ఉన్నారు. యేసయ్య ఏం చేసిండంట? వాళ్ళని బలవంతంగా ఓడ ఎక్కి పంపించేసి యేసయ్య ఏం చేసిండు? కొండ మీదకి ఎక్కి ప్రార్థనలో గడిపిండు. అంటే సిచ్యువేషన్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు యేసయ్య. సిచ్యువేషన్ లేదు, ఆయన క్రియేట్ చేసుకొని అవకాశం లేకపోయినా వాళ్ళని బలవంతంగా పంపించేసి యేసయ్య కొండ మీదకెక్కి తండ్రితోటి ఏకాంతంగా సమయాన్ని గడుపుతున్నాడు. ఈ ఏకాంతంగా సమయం గడపడం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఒక సేవకుని విషయంలో, ఒక విశ్వాస విషయంలో పర్సనల్ టైం విత్ గాడ్, నీ వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన దేవునితోటి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే మనం ఏం చేయలేం. నీ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తుండొచ్చు, అయినా కూడా నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలా. తండ్రితో నీకు ఆ కనెక్షన్ ఉండాలా, దేవునితో నీకు ఆ కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ ఎప్పుడు ఏర్పాటు అవుతుందో తెలుసా? నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపినప్పుడు, ఆయనకు ఆ శ్రేష్టమైన సమయం దేవునికి ఇచ్చినప్పుడు. చూడండి, దేవుడు క్లియర్గా వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య కూడా పొద్దున్నే ఇంకా చీకటి ఉన్నక ముందే, ఇంకా ఆయన పని స్టార్ట్ చేయకముందే తండ్రితో సమయం గడిపాడు. సిచ్యువేషన్ లేకపోయినా కూడా, ఆ పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా ఆ పరిస్థితులను కలిగించుకొని తండ్రితో సమయం గడిపాడు. మనం ఏం చేస్తామో తెలుసా?
సిచ్యువేషన్ లేదనుకోండి, ఇంకంతే, ప్రార్థన చేయం, అయిపోయింది, ఇంకేముంది. చర్చ్కి వెళ్దాం అనుకుంటాం, వర్షం స్టార్ట్ అవుతుంది, వర్షం పడింది కదా, ఇంకా చర్చ్కి వదిలే. సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేకపోతే వెళ్ళాం, ప్రయత్నించాం, ఇక అయిపోయింది. యేసయ్య సిచ్యువేషన్ లేకపోతే కూడా టైంని తీశాడు. మనం కూడా మన జీవితంలో సిచ్యువేషన్స్ ఉండవు. సాతాను గాడు మనకి ఏం చేస్తాడంటే దేవుని తండ్రితో గడిపే సమయాన్ని మనకి ఇవ్వడు. అయినా కూడా మనం ఏం చేయాలి? ఆ సమయాన్ని వెతికి తీసి తండ్రితో గడపాల. గడిపినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. అందుకే యేసయ్య ఒకటే మాట చెప్తున్నాడు, అన్న అవసరం లేదు, ఒక్కటే చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కటేంటి తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోడు. మనం ఇది నేర్చుకుందాం. పాదాల దగ్గర కూర్చునే విషయాన్ని మనం అలవాటు చేసుకుందాం. అన్నిటి గురించి చింతించకండి, ఆయన చూసుకుంటాడు. అన్నిటి గురించి చింతించావు అనుకోండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు, నీ లైఫ్ని పాడు చేసుకుంటావు. అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవన్నీ తీసుకోకుండా యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? నా పాదాల దగ్గర కూర్చో, నేను నీతో మాట్లాడతా, నేను నీకు సమాధానం ఇస్తా, నీకు కావాల్సిన అన్ని కూడా విషయాలు నేను నీతో మాట్లాడతా. యేసయ్య రెడీగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రోజు ఏం చేస్తాం తెలుసా? యేసయ్య నీతో రోజు మాట్లాడాలనుకుంటాడు, మనం ఏం చేస్తాం తెలుసా? స్విచ్ ఆఫ్ పెట్టేస్తాం. స్విచ్ ఆఫ్. తండ్రి నీకు ఫోన్ చేస్తూ ఉంటాడు మాట్లాడాలని, నువ్వు ప్రార్థనలో ఏడ కూర్చున్నావు? ప్రార్థనలో కూర్చుంటే యేసయ్య నీతో మాట్లాడతాడు. కొంతమంది ఎట్లున్నారు తెలుసా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడో ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. తండ్రి ఒక దగ్గర నుంచి నీతో మాట్లాడాలనుకుంటాడు, నీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, నీ దాకా రీచ్ కావు. కాబట్టి ఈ విధంగా మనం ఉండడానికి వీలేదు. యేసయ్య ఒక మాట చెప్తున్నాడు క్లియర్గా, ఇవన్నీ కాదు కానీ ఒక్కటి నీకు చాలా అవసరమైనది ఏంటి తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. మేరీ అది సెలెక్ట్ చేసుకుంది, మార్త విస్తారమైన పని పెట్టుకుంది. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? మేరీలాగా ఉంటున్నావా, మార్తలాగా ఉంటున్నావా? మేరీ తండ్రి పాదాలను ఎంచుకుంది, మార్త విస్తారమైన పని పెట్టుకుంది. నువ్వు ఈ రెండు విషయాల్లో ఎక్కడుంటున్నావు? విస్తారమైన పని పెట్టుకొని తండ్రి యేసయ్యకి సమయం ఇస్తలేవా? మేరీలాగా ఉన్నావు అనుకోండి, ప్రతి టెన్షన్స్ని దేవుడు తీసుకుంటాడు, ప్రతి టెన్షన్స్ని ఆయన చూసుకుంటాడు, క్లియర్ చేసేస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ప్రతిదినం అనేక విషయాల గురించి చింతించకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రతి విషయాన్ని ఆయనకు చెప్పినప్పుడు ఆయన ప్రతి విషయంలో మనకి జవాబిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి పిల్లోని చేయబట్టుకొని నడిపిస్తున్నాడు. వెళ్తూ ఉంటే రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ఆ పిల్లోడు ఏం చేసిండంటే తండ్రి చేయి వదిలేసి ఉరికిండు రోడ్డు మధ్యలోకి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? పిల్లోని కాపాడాల, దగ్గర తీసుకోవాలని చెప్పి ఆ రోడ్డు మధ్యలోకి వెళ్ళినప్పుడు పిల్లోవాడు అటు ఇటు ఉరుకుతూ ఉంటే తండ్రికి పిల్లోని పట్టుకోవడం కష్టమవుతుందా లేదా? ఇటు వస్తే అటు ఉరుకుతున్నాడు, అటు వస్తే ఇటు ఉరుకుతున్నాడు, పట్టుకోవడానికి కష్టమవుతుంది. అదే పిల్లవాడు అటు ఇటు ఉరకకుండా ఒక దగ్గర నిలకడగా ఉన్నాడు అనుకోండి, తండ్రి కష్టమవుతుందా? అవ్వదు. వెళ్ళిపోతాడు, తీసుకొని వచ్చేస్తాడు. నువ్వు కూడా అనేక విషయాల గురించి చింతించి అటు ఇటు ఉరుకుతున్నావు అనుకో, తండ్రి నేను పట్టుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే నువ్వు చింతిస్తూనే ఉన్నావు, టెన్షన్స్ పడుతున్నావు, అటు ఇటు ఉరుకుతూ ఉంటావు, తండ్రికి దొరకవు. కానీ నువ్వు అవన్నీ చేయకుండా ఒకటే దగ్గర నిలబడి మోకాల మీద ఉండి ప్రభువా అని చెప్పి యేసయ్య వైపు చూసినావు అనుకో, దేవుడు నిన్ను ఎత్తుకొని ప్రతి విషయం నుంచి నీకు విడుదలిస్తాడు. కాబట్టి మనం విస్తారమైన పని పెట్టుకొని దేవునికి సమయం ఇవ్వకుండా, పర్సనల్ టైం దేవునితో గడపకుండా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. పని పెట్టుకోండి కరెక్టే, కానీ ఏ టైంలో ఏ పని చేయాలో దాని ప్రకారమే చేయండి. ప్రతి పనికి ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం చేయండి. వాక్యం టైంలో పని చేసుకుంటా, ప్రార్థన టైంలో పని చేసుకుంటా, నేనేదో సేవ చేసేసినాన్ని మాత్రం ఫీల్ అవ్వకండి. దేవుడు ఎక్కడ ఇంప్రెస్ అవుతాడో తెలుసా? నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మన విస్తారమైన పని పెట్టుకొని మార్తలాగా అటు ఇటు తిరగడానికి వీల్లేదు. మనం ఏం చేద్దాం? మేరీలాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చుందాం. ఎందుకంటే యేసయ్య జీవితంలో చూసాం, యేసయ్య అదే పని చేస్తాడు. మనం కూడా యేసయ్య జీవితాన్ని చూసి దాని ప్రకారం మనం కూడా నడుద్దాం. యేసయ్య పాదాల దగ్గర కూర్చుందాం. ప్రతిరోజు శ్రేష్టమైన సమయాన్ని ఇద్దాం. మనకు టైం ఉన్నప్పుడు ఇవ్వడం కాదు, పొద్దున్నే లేచి ఆ శ్రేష్టమైన సమయాన్ని, ఫస్ట్ టైంని దేవునికి ఇచ్చామనుకోండి, దేవుడు ఆ రోజు మొత్తం నీకు కావాల్సినవి అన్నీ కూడా దేవుడు నీకు సఫలపరుస్తాడు. అన్ని పనులు సక్సెస్ దయచేస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగుంటాడు, కాపుదల భద్రత దయచేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, యేసు రాజా నీకు వందనాలు యేసయ్యా.
వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా యేసయ్యానికి వందనాలు స్తోత్రములు ప్రభా. అవును రాజా, మరి వాక్యం క్లియర్గా చెప్తుంది ప్రభా. మార్త అనేక విషయాల గురించి చింతిస్తూ వస్తున్నది ప్రభా. కానీ యేసయ్య ఒకటి ముఖ్యమైనది ప్రభా, ఒకటి శ్రేష్టమైనది ప్రభా. అదేంటంటే ప్రభా, నీ పాదాల దగ్గర కూర్చోవడం ప్రభా. నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలు వినడం నాయన. యేసు ప్రభా, మా టైంని మేము వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు ప్రభా. టైంని యేసు ప్రభా, ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలా ప్రభా. ప్రార్థన విషయం టైం, ఆ ప్రార్థన టైం వచ్చిన ప్రార్థనలు గడపాలా ప్రభా. నీ పాద సన్నిధిలో మేము కూర్చోవాలా ప్రభా. ఆ విధంగా మాకు నేర్పించినందుకు, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మేము ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నాం ప్రభా, మళ్ళీ ఇప్పటి నుంచి ఆ విధంగా మేము ఉండకుండా ప్రభా, నీ పాదాల దగ్గర కూర్చునే ఆ కృపను, ఆ ఆలోచనను మాకు దయచేయండి యేసయ్యా. మరి ఒక మాట క్లియర్గా చెప్పినావు ప్రభా. మేరీ ఆ విషయం సెలెక్ట్ చేసుకుంది కానీ ప్రభా, ఆ విషయం నుంచి తొలగింపబడదని చెప్పావు ప్రభా. మేము కూడా ఆ శ్రేష్టమైన విషయాన్ని మేము సెలెక్ట్ చేసుకునే వాళ్ళగా మేము ఉండాలా ప్రభా. ఆ విషయం నుంచి మేము ఎప్పుడు తొలగింపబడం ప్రభా. సాయం దయచేయండి. మా విధంగా ఉండటకు కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నారు కదా. ఈ వాక్యాన్ని వీలైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రక్షణ టీంలో ఇంకా మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీరు దయచేసి వినండి. మీరు ఆత్మీయంగా బలపడండి, మీరు ఎదగండి. మీ పక్కన వాళ్ళను కూడా ఎదుగుటకు కృపని దేవుడు చూపిస్తాడు. అంతేకాకుండా మీరు విన్న వాక్యాన్ని మీరు ధ్యానిస్తే దేవునిలో మీరు ఆత్మీయతలో ఇంకా ఎదుగుతారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.